హలో ఫిరోజ్. హలో. హలో ఫిరోజా? అవును. నేను నవీన్ రాజు మాట్లాడతాను. నెంబర్ లేదానా? లేదు, ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకున్నా, వేరే కొత్తది. కొత్త ఫోన్ తీసుకోండి. నెంబర్ ఉండదు అలా? నెంబర్ ఎట్లా ఉంటుంది అన్న, ఉండదు కదా, సిమ్ ఫోన్లోనే పోతాయి. ఏంది లొల్లేంది మళ్ళా? ఈడ ఓనర్లు ఎట్లా అంటే అట్లా ఓనర్లకు మాట్లాడుతాను. ఎవడాడు? కాంట్రాక్టర్లు అందరు వాళ్ళందరూ కుమ్మక్కయి ఎట్లా అంటే ఇష్ట మర్యాద లేకుండా మాట్లాడుతా అంటే లారీ ఓనర్లు అందరూ కలిసి వ్యాగిన్ ఆపిల్లు ఈ 9 నెలల నుంచి ఎలక్షన్ కాకుండా సాగదీస్తాను. కొంతమంది ఈడ రాజకీయ శక్తులు ఉన్నారు, 10 మంది వరకు ఉన్నారు. ఈ గోరేమియా గిట్లా ఎలక్షన్ కానియకుండా చేస్తాను 10-15 మంది. ఏడికన్నా చెప్పొద్దు నాకు రండి. ధర్మారం రండి. ఏడికి రావాలంటున్నా. ధర్మారం 11 గంటల రండి అందరు. నేను మాట్లాడి చేసుకొస్తాను. కాదన్న, ఎలక్షన్ కానియకుండా ఇట్లా 9 నెలల నుంచి వీళ్ళ ఈ నలుగురు 5 పెత్తనం చేసుకుంటా వాళ్ళు 150 మందిని రోడ్ల మీద చేస్తాను ఏందన్నా. ఎవరు వీళ్ళు 10 మంది. నువ్వురా, నేను మాట్లాడతా. కాంట్రాక్టర్లు కూడా వెళ్తారు పొద్దున. కాంట్రాక్టర్ల తోటి మాకు సంబంధం లేదన్నా. మా లారీ అసోసియేషన్ లారీ ఓనర్లకు మర్యాద లేకుండా లోడ్ అయినాక బండి కాలు మొక్కుతారా? మర్యాద అంటే దండలేసి కాలు మొక్కి అంటలేను కదా, పూజ చేయమని అంటలేను నేను. లారీ వాళ్ళు లారీ లోడ్ అయినాక మధ్యాహ్నం నైట్ 9-10 గంటలకు డీసీలు ఇస్తాను. బండి అన్లోడ్ కాకుండా తెల్లారి అన్లోడ్ అవుతుంది. ఇది ఒక్క పొద్దు నెల ఎప్పటి నుంచో గిట్లా చేసుకుంటా వాళ్ళు వస్తాను. కాదన్న, మీరు కాదు నేను అనేది, మీరు ఇంట్రెస్ట్ గా ఎందుకు చూపిస్తాను? కాంట్రాక్టర్లకు లారీ ఓనర్ల మధ్య నడుతుంది ఈడ ఈ 9 నెలలు. బాగా బలిసింది. నాకైతే కలిసిందా మీరు? పిచ్చకుండా ఏం మాట్లాడుతున్నావురా? ఏందన్నా ఈ ఫాల్తు పూకుల ముడ్డ టమాటా తెంగుతున్నావురా? ఈ 9 నెలలు కొడుగా లెక్కలు అన్ని క్లియర్ ఉన్నాయన్నా. 9 నెలల నుంచి 9 నెలల నుంచి 9 నెలలు అవుతానన్నా ఇక్కడ లెక్కలు తలుసుకుంటే. కాదన్న, రోజు గిట్ట పెండింగ్ అవుతుంది. ఏం పెండింగ్ రావులే? రేపు రమ్మని చెప్పినారా? రేపు వచ్చినా కూడా అన్న, వీళ్ళు ఓనర్లు 200 మంది ఓనర్లు ఉన్నారన్నా. వీళ్ళ 10 మంది గిట్ట చేస్తాను అన్న. తలుసుకుంటే ఏమరా? కాదన్న, ఎక్కడి పైసలు అన్న? ఎక్కడి పైసలు నేనెందుకు వసూలు చేసిన? లెక్క ఉన్నది, క్లియర్ గా ఉన్నది. ఈడ లెక్క అన్ని ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ లెక్కలు ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ లెక్కలు ఉన్నాయన్నా. పాయింట్ టు పాయింట్ లెక్కలు అన్ని లెక్కలు ఇచ్చేసినావన్నా. ఎవ్వరు దగ్గర రూపాయి లేకుండా అన్న, లెక్క రూపాయి తినకుండా పని చేసిన 3 సంవత్సరాలు. అర్థమైందన్న? లెక్క ఎవ్వరి పైసలు తినలే. ఏం మాట్లాడుతున్నావురా? దేనికన్నా? దేనికి? ఎందుకు ఎవరు వచ్చినా? లారీ 10 మంది చెడగొడతానన్న వ్యవస్థ. ఎవరు తీసుకున్నారన్నా? ఎవరు తీసుకున్నారు? లెక్కలు అన్ని అప్ టు డేట్, లెక్క క్లియర్ ఉన్నదన్నా. అన్ని ఇచ్చేసినావన్నా, అన్ని ఇచ్చేసినావు. లెక్కలెక్కడి అన్న? లెక్కలెక్కడి? అన్ని అప్ టు డేట్ ఉన్నది. ఎవరన్నా? పిచ్చి పూకుల మూట నువ్వే. నేనెందుకు చేస్తానా? ఫాల్తు పూకుల మూట ఇంట్లో బండ కొడుక తలుసుకుంటే నేనెందుకు చేస్తానంటున్నా? కాదు నేనెందుకు చేస్తానన్నా? దొంగ పూకుల మూట నేనెందుకు చేస్తానా? రమ్మని చెప్పిన గారా? రేపు రావాలన్నా? ఈ ఫాల్తు పూకుల మూట మంచి చెప్తున్నావురా నువ్వు? కాదు రేపు రమ్మంటావా? చెప్పినా కదా. సరే, ఓకే అన్న. ఎవరికి సపోర్ట్ చేసే నేను అన్నా? నీ లారీ ఓనర్ ఫోన్ ఎత్తాను నంజోడగా. నాకు కాదు పిచ్చి పూకుల మూట. లారీ ఓనర్లు వీళ్ళంతా బిడ్డ తమా తెంగితే కాదన్న. లారీ ఓనర్లు ఏంది? నీ లారీ ఓనర్లే ఫోన్లు ఎత్తాను. ఈ 10 మంది అన్న, వాళ్ళు చెడగొడతాను వ్యవస్థను. 10 మంది పని నడిపి రేపు పొద్దున కాంట్రాక్టర్ మీరు అందరు రావాలి. పైసలు ఎవడైతే తెలియడం మొత్తం భార్యం కాలే. అందరు మొత్తం లేబర్ వాళ్ళకి ఇచ్చేసారు బిడ్డ. రైట్ అన్న. కనుక పైసలు ఇవ్వకుండా వాళ్ళు బండ్లు ఆపితా. బండ్లు ఆపండి. అది అట్లా చేయండి. ఇప్పుడు రైట్ ఓకే.